వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కవిత షర్మిలకు గోల్డెన్ ఛాన్స్. రాజకీయాల్లో అవకాశాలు రావాలి. కాలం కలిసి వస్తే మంత్రి పదవి కూడా చేపట్టకుండా కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా ముఖ్యమంత్రి అయిపోవచ్చు. ఎంపీ కాకుండానే ప్రధాని పదవిలో కూర్చోవచ్చు. ఇవన్నీ ఈ దేశంలో జరిగాయి. ఇక తెలుగు రాజకీయాల్లో చూస్తే ఇప్పటిదాకా పురుషాధిపత్యం సాగుతోంది. మహిళా రాజకీయ నాయకురాళ్లు ఉన్నారు, కానీ వారి ద్వితీయ స్థానాలకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత ఇద్దరూ తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఇద్దరు సొంత కుటుంబాలను వ్యతిరేకిస్తూ సొంత రాజకీయం చేస్తున్నారు. ఇందులో షర్మిల అయితే తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించి కొన్నాళ్లు అక్కడ రాజకీయం చేశారు. చివరికి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి 2024 ఎన్నికల ముందు ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆమె తానుగా గెలవకపోయినా వైసీపీని ఓడించారు. దాంతో పాటు వైసీపీకి రాయలసీమలో పెద్ద దెబ్బ తగిలి ఏకంగా విపక్ష స్థానానికి సైతం సరిపడా సీట్లు దక్కకుండా 11 సీట్లకే పరిమితమై చతికిలపడింది. ఇక ఏపీ కాంగ్రెస్ కి ఆమె ప్రెసిడెంట్ గా తనదైన శైలిలో పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ దే కావడం, దాని అధినేత జగన్ కావడంతో వైఎస్ఆర్ వారసురాలిగా షర్మిలను పీసీసీ పీఠం మీద ఉంచితే ఎంతో కొంత కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ దక్కుతుంది అన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో అదనంగా మరో 50% సీట్లు పెరుగుతాయని అంటున్నారు. అంతేకాదు, మొత్తం సీట్లలో 3/4 మహిళలకు రిజర్వేషన్ అంటున్నారు. అంటే ఏపీలో 263 సీట్లు పెరిగితే అందులో 88 సీట్ల దాకా మహిళా రిజర్వేషన్ కిందకు వస్తుంది. ఈ సీట్లలో పోటీ చేయడానికి మహిళా నాయకురాళ్లు రెడీగా ఉండాల్సిందే. ఇప్పటికే కీలకమైన స్థానాల్లో ఉన్నవారికి ఈ సీట్ల పెరుగుదల రిజర్వేషన్లు అన్నవి అది పెద్ద బూస్టింగ్గా అని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో 10 సీట్లు 15 అవుతాయని అంటున్నారు. అందులో 5 సీట్లు మహిళలకు దక్కుతాయి. కడప అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. 2024లో కడప ఎంపీ సీటుకు షర్మిల పోటీ చేశారు. 1,50,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు పెద్ద నియోజకవర్గాలు చిన్నవిగా మారితే మహిళా రిజర్వేషన్లు అయితే షర్మిలకు కుటుంబం నేపథ్యం, రాజకీయంగా పరిస్థితులు అనుకూలించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆమె మీద బలమైన అభ్యర్థులను ప్రత్యర్థులు వెతకాల్సి ఉంటుంది. లేకపోతే స్టేట్ వైడ్ లీడర్గా ఉన్న షర్మిల జాగ్రత్తగా చేసుకుంటే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం కష్టం కాబోదని అంటున్నారు. కవిత తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొత్తగా సీట్లు పెరగడం, చిన్న అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారడం కలిసి వచ్చే అంశమే అంటున్నారు. అక్కడ కూడా 59 దాకా సీట్లు మహిళా రిజర్వేషన్ల రూపంలో దక్కనున్నాయి. కవిత జనంలో ఉంటున్నారు. తండ్రి కేసీఆర్ మాదిరిగానే ఫైర్ బ్రాండ్గా ఉంటున్నారు. దాంతో ఆమె తనతో పాటు కొందరు మహిళా నేతలను కనుక జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే రిజర్వ్డ్ సీట్లలో గెలుచుకోగలరని అంటున్నారు. అలాగే ఇమేజ్ ఉన్న నాయకులు ఆమె పార్టీలో చేరితే చతుర్ముఖ పోరులు, చిన్న నియోజకవర్గాల్లో ఓట్లు అటు నుంచి ఇటైతే గెలిచే వీలుంటుందని లెక్క వేస్తున్నారు. మొత్తానికి కవిత పార్టీకి ఇది శుభారంభమని అంటున్నారు. ఏది ఏమైనా మహిళా రాజకీయ నాయకురాళ్లుగా పట్టుదలగా పోరాడుతున్న కవిత, షర్మిల రాజకీయ జాతకాన్ని మార్చే విధంగా పునర్విభజన కానీ మహిళా రిజర్వేషన్ కానీ ఉండబోతున్నాయా అంటే వేచి చూడాల్సిందేనని చెప్పవచ్చు.